ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పని చేస్తే నొప్పులు వస్తాయి అని చెప్పి అనుకుంటారు. గంటల తరబడి కూర్చున్నా కూడా బడలికి వస్తుంది కదా, అలా బడలికి వచ్చినప్పుడు ఆ నొప్పులు తగ్గించుకోవాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూద్దామా? కూర్చుని నొప్పులు వస్తున్నాయి కాబట్టి కూర్చునే పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే. అందుకని వాళ్ళకి అంతసేపు కూర్చుంటేనే మనసు కుదురుగా ఉంటుంది. అందుకని కూర్చున్న చోట నుంచే కాస్త కాళ్ళు అటు ఇటు కదిపి ఆ టైట్ అయిన కండరాలని, ఆ జాయింట్ని ఫ్రీ చేయడానికి ఒక 3-4 భంగిమలు కొద్దిగా చూపిస్తాం. అవి చేస్తే చాలా ఫ్రీ అయినట్టు హాయిగా అనిపిస్తుంది అనమాట. మరి పెద్ద ఏజ్ వారికి కదలకుండా కొంతమంది కింద కూర్చొని మగ్గం వేయటం కానీ, టైలరింగ్ కానీ, కాస్త కింద కూర్చొని కొన్ని పదార్థాలు తయారు చేస్తుంటారు చాలామంది. అలాంటి వారికి వచ్చినప్పుడు కాస్త ఒక 5 నిమిషాలు ఇట్లా కదిపితే సరిపోతుంది. అవేంటో చూడండి. కదలకుండా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు, చేతులు, శరీరం, నడుము పట్టేస్తాయి కాబట్టి అలాంటప్పుడు ఫ్రీ చేయటానికి మనం చేయవలసిన వ్యాయామాలు, ముందుగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత పక్కన ఏదన్నా సపోర్ట్ ఉండే విధంగా మనం కూర్చుని కుడి చేతితో సపోర్ట్ పట్టుకుని కుడి మోకాలు ఆనిచ్చేసి మోకాల మీద నుంచుంటాం. ఎడ మోకాలని పైకి లేపి మోకాల దగ్గర నుంచి అట్లా ఫోల్డ్ చేయటం, స్ట్రైట్ చేయటం, ఫోల్డ్ చేయటం, అట్లా స్ట్రైట్ చేయటం. కాళ్ళు స్టిఫ్ అవుతాయి కాబట్టి ఆ స్టిఫ్నెస్ తగ్గటానికి ఇది చాలా మంచిది అనమాట. తొడ, పిక్కల భాగం పట్టేసిన ఆ టైట్నెస్ తగ్గటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈసారి ఎడమ కాలు మీద నుంచుంటాం, మోకాల మీద కుడి కాలుని అట్లా స్ట్రైట్గా చాపేసి మోకాల దగ్గర నుంచి బెండ్ చేయటం, మళ్ళీ స్ట్రైట్ చేయటం. అలా 2 కాళ్ళు చేసిన తర్వాత రెండో వ్యాయామంగా అట్లా మనం కింద సుఖాసనంలో కూర్చున్న తర్వాత చేతులు వెనకానిచ్చేసేసి చూడండి, కుడి కాలుని ఈ చివరి నుంచి ఇటు మోకాల దగ్గర నుంచి అటు నేల వైపు అట్లా తీసుకెళ్తాం. 5-6 సార్లు చేస్తే తొంటి భాగం, హిప్ జాయింట్, హిప్ మజిల్స్ అని సీటు భాగంలో కండాలన్నీ బాగా ఫ్రీ అవుతాయి. అలా ఒక 1/2 సార్లు 10 సార్లు చేస్తే ఫ్రీ అయిపోతుంది. కింద కూర్చున్నప్పుడు ఇంటి అట్లా చేసుకుంటే చాలా అనమాట. అలాగే ఈసారి ఎడమ కాలు ఇటు కుడి మోకాల దగ్గర నుంచి ఈ ఎడమ కాలుని అట్లా ఇటించి అటు, అటించి ఇటు ఫ్రీగా మూమెంట్ చేస్తాం. ఇలా 2 కాళ్ళకి చేసిన తర్వాత మూడో వ్యాయామంగా మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత చేతుల్ని నడుము మీద పెట్టుకుని ఇప్పుడు చూడండి, కుడి కాలు వెనక్కు ఉంటుంది, ఎడమ కాలు ముందు పెట్టి అట్లా నడుముని ముందుకు అట్లా ట్విస్ట్ చేయాలి. కాళ్ళ మీద మూమెంట్ ఇస్తూ స్ట్రెచ్ చేయాలి. ఎడమ కాలు ఎంత ముందుకు జరుగుతుంటే అంత స్ట్రెచ్చింగ్ జరుగుతుంటుంది అనమాట. కూర్చుని బాగా సీటు భాగం దగ్గర కాళ్ళు, నడుము అన్నీ పట్టేస్తాయి కాబట్టి ఆ టైట్నెస్ తగ్గడానికి ఇది బాగా మంచిది. అదేవిధంగా ఈసారి కుడికాలు ముందు పెట్టి ఎడమకాలు వెనక్కి పెట్టి చేతులు నడుము మీద ఉంచుకుని అదేవిధంగా మూమెంట్తో అట్లా ముందుకి ట్విస్ట్ చేస్తాం. కాళ్ళ మీద మూమెంట్తో చేయటం వల్ల తొడలకి, మోకాళ్ళ భాగానికి, పిక్కలకి ఇది బాగా ఉపయోగం అనిపిస్తుంది. ముందు ఆ భాగాలని పెయిన్స్, స్టిఫ్గా టైట్గా ఉన్నాయని కూడా బాగా తగ్గుతాయి. ఇలాంటి 3 కాస్త లాంగ్ సిట్టింగ్ అయిన వారికి, డ్రైవింగ్ ఎక్కువ కాసేపు గంటలు చేసిన కూర్చొని అలాంటప్పుడు వెళ్ళిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఇట్లాంటివి చేసేసి స్నానం చేస్తే ఫ్రీ అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.